ఈ సలా కప్ నమ్దే. ఈ డైలాగ్ వింటే ఫస్ట్ మీకు ఏ సిటీ నేమ్ గుర్తొస్తుంది? అదేనండి, బెంగళూరు. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, ద సిటీ ఆఫ్ గార్డెన్స్గా పిలువబడే బెంగళూరులో మనం ఇప్పుడు ఉన్నాం. ఈ సిటీలో ఏం చూడొచ్చు, ఏం చేయాలి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది చాలా క్లియర్గా చెప్తున్నాను. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. బెంగళూరు వస్తే ఇలాంటి ట్రాఫిక్ గొడవలే మనకి వెల్కమ్ చెప్తాయి. మనకి లాంగ్వేజ్ రాకపోయినా వాళ్ళు చూస్తున్న దాన్ని బట్టి అయితే గొడవ పడుతున్నారని అర్థమవుతుంది. ఆటో డ్రైవర్ విత్ బస్ డ్రైవర్. నమ్మ యశ్వంత్పూర్ నుంచి నేను జర్నీ స్టార్ట్ చేస్తున్నాను. యశ్వంత్పూర్లో దిగా అనమాట ట్రైన్. ఇక్కడి నుంచి మనం ఇప్పుడు ఒక ర్యాపిడో క్యాచ్ చేసుకుని ఫస్ట్ ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతాం. ర్యాపిడో వితిన్ 3 minutesలో వచ్చేస్తుంది ఎక్కడికి కావాలనుకున్నా. బట్ మన డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి టైం పట్టేస్తుంది. ఎందుకంటే ఈ ట్రాఫిక్స్, ఆ ఇరుకుల్లోంచి వాడు ఏదో పైలట్లా ఫీల్ అయిపోయి తీసుకెళ్తున్నాడు. అలా అంత దారుణంగా డ్రైవ్ కూడా చేస్తున్నారు. బట్ తప్పదు, ట్రాఫిక్ని ఎస్కేప్ చేయాలంటే ఇలాంటిదే, ఇదొకటే మార్గం మనకి. ఫస్ట్ అయితే నేను ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి అదొక 5 km ఉంటుంది, కానీ రీచ్ అవ్వడానికి ఒక 20 to 25 minutes పడుతుంది. అరౌండ్ 75 rupees ఛార్జ్ చేశాడు. ఈ యశ్వంత్పూర్ దగ్గరలో మెట్రో కూడా ఉంది. బట్ మెట్రో గురించి నేను కంప్లీట్గా ఎపిసోడ్ 2లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మనం ర్యాపిడో అండ్ బస్ని క్యాచ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇస్కాన్కి అయితే రీచ్ అయిపోయా. ఈ టెంపుల్ వచ్చేసి మార్నింగ్ 7:15 నుంచి 1 o'clock వరకు ఓపెన్ ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 4:15కి ఆ టైంకి ఓపెన్ చేసి 8 o'clock క్లోజ్ చేస్తారు. అన్ని డేస్ సేమ్ టైమింగ్సే. దర్శనం ఫ్రీయే. సో డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. చెప్పుల స్టాండ్లో చెప్పులు వదిలేయాలి. క్లాక్ రూమ్ కూడా ఉంది. క్లాక్ రూమ్లో మన లగేజ్ అది పెట్టేయచ్చు అనమాట. ఈ టెంపుల్ వచ్చేసి ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇస్కాన్ టెంపుల్ అనమాట. బయట నుంచి ఈ విధంగా కనబడుతుందో మనకి. లోపలికి వెళ్ళాక చూద్దాం ఇంకా ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది. ఈ టెంపుల్ దగ్గర నుంచి మనం మెట్రో వెళ్తున్న వ్యూ కూడా చూడొచ్చు. ఈవినింగ్ టైంలో చాలా బ్యూటిఫుల్గా అండ్ ప్రశాంతంగా కూడా ఉంది. ఇక్కడ బాగుంది, రావచ్చు. ఈవినింగ్ టైమ్స్లో రండి, బాగుంటుంది. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాం. శ్రీ రాధాకృష్ణ టెంపుల్ అని మనకి కనిపిస్తుంది కదా, ఇదే ప్రధాన ద్వారం అన్నమాట. ఈ టెంపుల్ని 1997లో అప్పటి ప్రెసిడెంట్ ప్రారంభించారంట. లోపలికి వచ్చేసాక మొదటిగా మనకి నరసింహస్వామి యొక్క ఆలయం కనిపిస్తుంది. అక్కడి నుంచి ఇంకా పైకి వస్తే మనకి వెంకటేశ్వర స్వామి ఆలయం, ఆ తర్వాత ప్రధానంగా పైకి వచ్చేస్తే రాధాకృష్ణులు ఆలయం అన్నమాట ఉంటుంది. ఇది మెయిన్ టెంపుల్. లోపల చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మొత్తం ఆ డిజైనింగ్ కానీ టెంపుల్ కానీ సూపర్గా ఉంటుంది. బట్ ఫోన్స్ అనేవి అలౌ లేదు కాబట్టి అవేం మనం క్యాప్చర్ చేయలేం. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయడానికి వీలు లేదు. రిటర్న్లో బయటకు వచ్చేసేటప్పుడు మనకి చాలా స్టాల్స్ ఉంటాయి. ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, ఫోటో స్టాల్స్ ఉంటాయి. మనకు కావాల్సినవన్నీ మనం అక్కడ కొనుక్కోవచ్చు. చాలా రకాల ఫొటోస్ కానీ బుక్స్ కానీ చాలా ఉన్నాయి. ఇక్కడ స్టాల్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. తినడానికి అవి ప్రసాద రూపంలో అయితే స్వీట్స్ అవి ఇస్తున్నారు, అంటే అవి కొనుక్కోవాలి. అలా కాదు, మనం ఇస్కాన్ స్పెషల్ ఏవైనా కొనుక్కోవాలి అనుకుంటే ఇలా కృష్ణుని యొక్క జీవిత చరిత్ర చెప్పే పుస్తకాలు అండ్ బొమ్మలు అవన్నీ ఉన్నాయన్నమాట. వీల్ చైర్ ఫెసిలిటీ కూడా ఉంది. పెద్దవాళ్ళు, నడవలేని వాళ్ళ కోసం వీల్ చైర్స్ కూడా కేటాయించబడతాయి. వాటి ద్వారా మనకి డైరెక్ట్గా పైకి తీసుకువెళ్తారు. కంప్లీట్గా బయటకు వచ్చేస్తే మనకి ఫ్రీ ప్రసాదం ఒకటి ఇస్తున్నారు. అది తింటూ అక్కడే అలా కూర్చొని ఉండొచ్చు. ఇస్కాన్ నుంచి ఒక 800 meters నడుచుకుంటూ వస్తే వరియానో మాల్ అని ఒకటి ఉంది. దీని లోపల మనం మొత్తం షాపింగ్ చేసుకోవచ్చు, తిరుక్కోవచ్చు, స్పోర్ట్స్ అంటే గేమ్స్ లాంటివి ఆడుకోవచ్చు కిడ్స్ కోసం అయితే. అలానే ఇంకా ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడే తినేయాలన్నా తినేయవచ్చు. మాల్ బ్యాక్ సైడ్ వస్తే అంటే మనం ఫ్రంట్ నుంచి ఎంటర్ అవుతాం. ఎగ్జిట్ సైడ్ వస్తే మనకి ఇలాంటి వ్యూ కనిపిస్తుంది. ఎగ్జిట్ సైడ్ మాత్రం రావడం మర్చిపోకండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఇక్కడ హాయిగా ప్రశాంతంగా కూర్చొని మొత్తం ఈ ఫౌంటైన్ వ్యూని మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఆర్టిఫిషియల్ ఫౌంటైన్లా ఉంది ఇది. ఈ కిందన ఒక చిన్న సరస్సులా ఉంది, అది అందులో వాటర్ పడుతుంది. చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు ఇక్కడ. ఇన్స్టా రీల్స్ అలాంటివి చేసుకునే వాళ్ళకైతే ఇంకా సూపర్గా ఉంటుంది ప్లేస్. బాగుంది, పర్లేదు. కొంచెం టైం స్పెండ్ చేసుకోవచ్చు మంచి మ్యూజిక్ పెట్టుకొని సాంగ్స్ వింటూ.
సో నెక్స్ట్ డే నేను డే 1 అయితే ఎక్కువేం కవర్ చేయలేదు. డే 2లో కొన్ని ప్లేసెస్కి వెళ్ళాను. మళ్ళీ వెల్కమ్ టు మనం ట్రాఫిక్ చెప్పాల్సిందే, ఎందుకంటే అంత ట్రాఫిక్ అంత హెవీగా ఉంటుంది ఇక్కడంతా. కబ్బన్ పార్క్ అని ఒకటి ఉంటుంది, చాలా అంటే చాలా పెద్ద పార్క్ అంట, అండ్ ఫ్రీ పార్క్ కూడా. సో దాని సంగతి ఏంటో చూసేద్దామని చెప్పి ర్యాపిడో క్యాచ్ చేశా. ఇక్కడ యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ నుంచి అయితే అరౌండ్ ఒక 110 రూపీస్ చూపిస్తున్నాడు. బట్ తప్పదు కదా అని చెప్పి వెళ్తున్నాను. ఈ కబ్బన్ పార్క్కి మెట్రో స్టేషన్ కూడా ఉంది. మెట్రో యూజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ మెట్రో యాప్ ఒకటి ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. అది కానీ చూస్తే మీకు మెట్రో అండ్ బస్సుల గురించి క్లియర్గా అర్థమవుతుంది. ఏ బస్ ఏ టైంకి వస్తుంది, మెట్రో ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది, గ్రీన్ లైన్ ఏంటి, పర్పుల్ లైన్ ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఆల్మోస్ట్ మనం పార్క్ దగ్గరలోకి అయితే వచ్చేస్తాం. ఇక్కడే మనం విధానసభ కూడా చూసేయచ్చు. బెంగళూరు విధానసభ ఇది. ఆ చెట్టు కొమ్మల మధ్యలో చాటుగా కనిపిస్తుంది కదా, అదే అన్నమాట. దీని ఫ్రంట్ వ్యూ మీకు ఇప్పుడు చూపిస్తాను. కొంచెం ముందుకెళ్తే మనం ఫ్రంట్ వ్యూ కూడా క్లియర్గా చూడొచ్చు. బట్ లోపలికి ఎంట్రీ ఉంటుందో లేదో నాకు తెలీదు. సో అంటే విధానసభ మనం ఎందుకు రిస్క్ చేయడం అని చెప్పి వెళ్ళడానికి ట్రై చేయలేదు. అదిగోండి కనిపిస్తుందా? ఇప్పుడు కనిపిస్తుంది. ఇదే ఫ్రంట్ వ్యూ అనమాట. ఫ్రంట్ నుంచి చూస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. చాలా అంటే చాలా పెద్దది ఉంది, బాగుంది కూడా చూడడానికి అయితే. ఇక్కడే మెట్రో స్టేషన్ ఉంది, విధానసభ మెట్రో స్టేషన్. ఈ కిందకి వెళ్తే మనకి మెట్రో అనమాట. ఇలానే బెంగళూరు ప్యాలెస్ అని ఒకటి ఉంటుంది, దాని గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశా. దాని లింక్ కూడా ఇస్తున్నాను, ఎలా వెళ్ళాలి ఏంటి అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. అది కూడా సూపర్గా ఉంటుంది. మొత్తానికి మనం కబ్బన్ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది చాలా పెద్ద పార్క్ ఇది. ఈ ఆపోజిట్లో ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, దానికి ఒక స్పెషాలిటీ ఉంది. ఎవరికైనా తెలిస్తే చెప్పండి, లేదంటే తర్వాత బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి నేనే చెప్తా. ముందైతే పార్క్ని చూసేద్దాం. ఇది అరౌండ్ ఒక 150 ఎకరాస్లో ఉంది. అంత పెద్ద పార్క్ ఇది. ఈవినింగ్ అయితే ఇలాంటి రీల్స్ బ్యాచ్ ఫ్రెండ్స్ వచ్చి చిల్ అవుతున్నారు. ఈ ఆపోజిట్లో కనిపిస్తుంది కదా, ఇది హైకోర్ట్. ఇక్కడ బెంగళూరులో ఈ కబ్బన్ పార్క్ ఆపోజిట్లో ఉంది. ఇది కూడా బాగానే కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చూడొచ్చు మనం. నేచర్ లవర్స్కి పార్క్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్. హాయిగా టైం స్పెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రశాంతంగా కూడా ఉంది. చాలా పెద్దది కాబట్టి ఎంత తిరిగినా ఇంకా తరగట్లేదు. ఇదే కాకుండా ఇక్కడ లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ అండ్ టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్లు కూడా ఉన్నాయి బెంగళూరులో. వీలైతే కవర్ చేయండి. ఈ కబ్బన్ పార్క్ అయితే ఈవినింగ్ 6 అయిన తర్వాత క్లోజ్ చేసేస్తాడు. సో అప్పుడు మనం ఖాళీ చేయాల్సిందే, తప్పదు. అక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి యూబీ సిటీ మాల్కి అయితే చేరుకున్నాను నేను. యూబీ సిటీ మాల్ అనేది చాలా ఫేమస్ అంట, అండ్ చాలా రిచెస్ట్ మాల్ అని కూడా అన్నారు. సో చూసేద్దామని వెళ్తున్నాను. ఒక వింటేజ్ ఫీల్ ఉంటుంది ఈ మాల్లోకి వస్తే అని చెప్పారు చాలామంది. ఏంటో దీని స్పెషాలిటీ అని దగ్గరికి వెళ్ళా. ఇక్కడికి వెళ్తే నాకు ఆ బిల్డింగ్ కనిపించింది, మనం దూరం నుంచి చూసిన బిల్డింగ్. ఇది కింగ్ ఫిషర్ ఓనర్ విజయ్ మాల్యా గారి బిల్డింగ్ అంట. ఆ పైన విల్లా కూడా ఉంది. మాల్ లోపలికి వచ్చిన తర్వాత ఒక్క ఐటెం కూడా ₹1,00,000 లోపు అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. అన్నీ హైలీ బ్రాండెడ్స్ ఉంటాయి ఇక్కడ. ఈ మాల్ చూసారా ఎంత పెద్దది అండ్ వింటేజ్ లుక్లో ఉందో. ఇక్కడ మనకు తెలియని బ్రాండ్స్ చాలా ఉంటాయి. అంటే బేసికల్గా మనకు బ్రాండ్సే తెలియవు అనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా కాస్ట్ ఉంటుంది. సో రేట్స్ చూడడానికి కూడా మనం రెడీ అవ్వక్కర్లేదు. ఈ ఎండాకాలంలో ఏసీ కోసం వెళ్ళొచ్చు. అలా చుట్టూ తిరుక్కొని బయటకు వస్తే ఇక్కడ ఒక ఫుడ్ స్టాల్స్ అవి ఉన్నాయి. ఇవి కూడా కాస్ట్లీగానే ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి బిల్డింగ్ వ్యూస్ అవన్నీ చాలా వ్యూ అయితే బాగానే ఉంది. ఇక్కడ కూర్చోడానికి కూడా ఉంది ప్లేస్. స్టెప్స్ అవి కట్టారు, ఒక చిన్న ఫౌంటైన్ లాంటిది పెట్టారు. ఇక్కడ మంచి ఫొటోస్ అవన్నీ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకి ఆ బిల్డింగ్ వ్యూ కూడా బాగా కనిపిస్తుంది, విజయ్ మాల్యా బిల్డింగ్. ఇంత రిచ్ మాల్లో మనం బేసికల్గా తినలేం కాబట్టి అక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న లులు మాల్కి అయితే వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ర్యాపిడో క్యాచ్ చేశాను. ఇక్కడ ఒక 90 రూపీస్ ఛార్జ్ చేశాడు. లులు మాల్కి అయితే వెళ్ళిపోతాం. లులు మాల్ చాలా అంటే చాలా పెద్ద మాల్, అండ్ మనలాంటి మిడిల్ క్లాస్ పర్సన్స్కి రీజనబుల్గా కూడా ఉంటుంది. బెంగళూరులో మాల్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రతి అడుగుకు ఒక మాల్ కనిపిస్తుంది. ఈ ఏసీ కోసం అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు లోపలికి. లులు మాల్ లోపలికి అయితే వచ్చేసాను. ఈ ఎస్కలేటర్ ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంది. డెకతలోనే ఒక చిన్న స్టోర్ ఉంది. ఇక్కడ పెద్ద స్టోర్ కాదు, మెయిన్ షోరూమ్ వేరే అంట. ఇక్కడైతే తిరగడానికి చాలా అంటే చాలా పెద్దది ఉంది. సో మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసి ఇక్కడే డిన్నర్ కానించేయాలని ఫిక్స్ అయిపోయా. ఇంకా తెలియని ఫుడ్ తిని రిస్క్ ఎందుకు చేయడం అని చెప్పేసి KFC తాతకే ఓటేసా.
అండ్ మనకి టేస్ట్ కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆర్డర్ పెట్టుకొని తినేసి అక్కడి నుంచి చెక్అవుట్ చేసేసా. బెంగళూరులో నైట్ టైం ప్రతి ఒక్కరు అంటే బెంగళూరుకి వచ్చిన వాళ్ళు అండ్ బెంగళూరులో ఉండేవాళ్ళు ఎక్స్ప్లోర్ చేసే ప్లేస్ ఈ ఎంజీ రోడ్. దీన్నే మహాత్మా గాంధీ రోడ్ అని అంటారు. ఇక్కడ మెట్రో స్టేషన్ కూడా ఉంది. ఇక్కడ ఒక చర్చ్ స్ట్రీట్ అని ఒకటి ఉంటుంది రోడ్. అక్కడికి వస్తే ఇలాంటి కన్సర్ట్స్ అవన్నీ అవుతూ ఉంటాయి. ఎవరో ఒకరు పాటలు పాడాలు, ఏవో ఒక ఇన్స్టాగ్రామర్లు ఏవో చేయడం ఉంటుంది. ఈ రోడ్ అంతా చాలా అంటే చాలా బిజీగా ఉంటుంది. బెంగళూరు పీపుల్ అంతా ఇక్కడే ఉన్నారేమో అన్నట్టు అనిపిస్తుంది. బ్రాండ్స్ అన్నీ ఒకవైపు కనిపిస్తాయి, ఆ బ్రాండ్స్కి కాపీస్ అన్నీ ఇంకోవైపు కనిపిస్తాయి అన్నమాట. ఫస్ట్ కాపీ ఈజీ దొరకద్దు. ప్రతి బ్రాండ్కి ఇక్కడ మీరు ఫస్ట్ కాపీ ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకోవచ్చు. అది కూడా చాలా తక్కువకి, అంటే ఒక 300, 200 ఆ రేంజ్లో మనకి దొరికేస్తాయి అన్నీ ఆల్మోస్ట్. ఈ చర్చ్ స్ట్రీటే కాకుండా కమర్షియల్ స్ట్రీట్ కూడా అని ఒకటి ఉంటుందంట. అది నేనైతే ఎక్స్ప్లోర్ చేయలేదు. ఈ స్ట్రీట్ మాత్రం చాలా రష్గా ఉంది. ప్లస్ ఎక్కడికక్కడ బట్టల షాపింగ్లే అవుతున్నాయి. ఎపిసోడ్ 2లో బన్నేరుఘట్ట నేషనల్ పార్క్ ఎలా వెళ్ళాలి, అక్కడ ఏం చూడాలి, సఫారీ ఎంత ఏంటనేది చెప్తాను. సో అది మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియోకి అయితే ఒక 100 లైక్స్ వేయండి. ఈ బస్ స్టాండ్ కనిపిస్తుంది కదా, ఇది మెజెస్టిక్ బస్ స్టాండ్ అనమాట. కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్ కూడా ఇక్కడే ఉంది. చాలా పెద్దది ఇది. సో వీడియోనైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మీద ఒక మొట్టిగా వేసేయండి.